అప్పుడు కృష్ణుడు వారించి అక్కడే ఉంటాడు. కృష్ణుడు కూడా చూసి ధర్మరాజు కాదు చేసింది, మాట్లాడండి, నాతో మాట్లాడండి ఏంటి అని చెప్పేసి అడిగితే ఆమె చెప్తుంది అనమాట ఆయనకి, నువ్వు ఇంత నీకు లోక రక్షకుడివి, నువ్వు ఆమెకు తెలుసు ఇవన్నీ కూడా. నువ్వు యుద్ధం ఆపాలనుకుంటే ఆపొచ్చు, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే చేయొచ్చు, నువ్వు రాయబారం నడిపి కూడా నువ్వు తీసుకురావచ్చు. నువ్వు వచ్చావు రాయబారానికి, నేను కాదనట్లేదు. నీ మాటను ఎవరు కాదని వాళ్ళు లేరు ఇక్కడ. ఎందుకు మాటలు కూడా పొడి పొడిగా మాట్లాడి వెళ్ళిపోయినావు, ఎందుకు ఇంతమందిని పొట్టన పెట్టుకున్నావు, ఏం చేశారని ఇంతమందిని పొట్టన పెట్టుకున్నావు అని యక్ష ప్రశ్నలు అడిగిందంట. నేను శాపం పెట్టాలనుకుంటున్నాను నీకు అంటే, తల్లి నువ్వు ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను, నేను ధర్మానికి అడ్డొస్తే నేను ఊరుకోను అని చెప్పాడట గాంధారికి.